ఈ ఫోటోలో కేతన ఆంటీ మాత్రమే ఉందేంటి? తనతో పాటు ఇంకొక అంకుల్ ఎవరో ఉండాలి కదా. కేతన ఆంటీ, నీ ఫోటో నాకు దొరికింది. ఎస్, ఈ ఫోటో ఆ ఫోటోనే. కానీ ఈ ఫోటో ఇలా ఎందుకు కాలిపోయింది? ఒకవేళ కేతన ఆంటీ ఇలా కాల్చిందా? అయినా కేతన ఆంటీ ఎందుకు కాల్చుంటది? ఏదో తేడా కొడుతుంది. ఇలాంటివి ఏమైనా దొరుకుతాయనే ఆ రోజు కూడా అభి పిన్ని ఈ గదిలోకి వచ్చుంటుంది. ఈ ఫోటో అభి పిన్నికిస్తే తనకేదైనా ఉపయోగపడుతుందేమో. ఏమండి సరోజిని, ఈ కాలంలో ఇలాంటి ఆపరేషన్లు ఎంతమందికి అవడం లేదు చెప్పు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, నువ్వు భయపడకు. ఏమోనండి, ఆపరేషన్ చేయించుకుంటున్న మీకున్నంత ధైర్యం చూస్తున్న నాకు లేదండి. అలా అంటే ఎలా చెప్పు? కాస్త ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. నాకున్న ధైర్యం మీరు మీ కూతురేనండి. ఇలాంటి సమయంలో కనీసం అభి నా పక్కనున్నా నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. మీరేమో అభికి ఫోన్ చెయ్యొద్దు, అభికి అసలు తెలియనివ్వద్దు అని నా చేతులు కట్టేశారు. ఈ విషయాలన్నీ చెప్పి అనవసరంగా అభిని భయపెట్టడం అవసరమా చెప్పు? ఆపరేషన్ అయిపోయాక తీరిగ్గా ఫోన్ చేసి చెప్దాంలే. నేనెలాగూ లోపలికి వెళ్తున్నాను కదా అని